వెల్కమ్ టు V999 న్యూస్. CBCNC ఆస్తులను విశాఖపట్నం డెవలపర్ మాజీ ఎంపీ MVV సత్యనారాయణ అన్యక్రాంతం చేసే ఆలోచనతో హిల్ క్రస్ట్ బంగ్లా CBCNC స్థలములో MVV పీక్స్ ప్రారంభించింది. వ్యక్తులకు బదలాయించే ప్రయత్నాలను తాము పూర్తిగా ఖండిస్తున్నామని CBCSC రాష్ట్ర క్రైస్తవ సంఘ ప్రతినిధులు అన్నారు. టైకున్ కూడలి CBCSC చర్చ్ స్థలం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం హిల్ క్రస్ట్ బంగ్లా అధీనంలో గల ఆసామీలు త్యాగరాజు, రత్నాకర్, హెడ్గే ఇతరులు 6500 చదరపు మీటర్ల స్థలం కొందరు అర్హత లేని వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి మిగిలిన స్థలాన్ని 1400 జీవో ద్వారా 15,376.09 చదరపు మీటర్ల స్థలం రెగ్యులరైజ్ చేయబడిందని, కానీ టైటిల్ CBCSC నందు మాత్రమే ఉందని తెలిపారు. ఈ స్థలంలో చేపట్టిన నిర్మాణ పనులకు స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ విశాఖపట్నం హిల్ క్రస్ట్ బంగ్లాలో కన్స్ట్రక్షన్ కొనసాగడం విచారకరమన్నారు. దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. CBCSC ట్రస్ట్ చైర్మన్ RS జాన్ మాట్లాడుతూ 1979లో CBCSCలో ఏర్పడిన వివాదాల కారణంగా అనేక వర్గాలుగా విడిపోయి ఐక్యతను కోల్పోయి సంస్థ ఔన్నత్యాన్ని నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పరిస్థితిని స్వార్థపరులైన బాప్టిస్టు వారు, బాప్టిస్టేతరులు వారికి అనుకూలంగా వినియోగించుకుంటూ CBCSC ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో CBCSC విశాఖపట్నం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు MA నాయుడు, DPRP కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాల్ గారు వీరందరూ కూడా మా జనసేన పార్టీ రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి పెద్దలు బొలిశెట్టి సత్యనారాయణ గారి దగ్గరికి రావటం, CBCNC భూముల్ని, క్రైస్తవ ఆస్తుల్ని కాపాడాలి, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సాక్షాత్తు ఆ స్థలాన్ని దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి క్రైస్తవ ఆస్తుల్ని కాపాడాలని చెప్పి ఒక సదుద్దేశంతో, ఒక నమ్మకంతో వచ్చినటువంటి CBCNC పెద్దలందరూ కూడా ఇవాళ ఒక సమావేశం ఏర్పాటు చేయడం అని చెప్పి కోరడం జరిగింది. ఏర్పాటు చేశాం. నేను మాట్లాడిన తర్వాత CBCNC ప్రతినిధులు మీడియాతో పూర్తి స్థాయిలో వివరణ ఇస్తారు. ప్రజా పాలకుడు అంటే ప్రజలను రక్షించేవాడిగా ఉండాలి. ప్రజా పాలకుడు అంటే ప్రజల్ని కష్టపెట్టకుండా బాధ్యతగా వాళ్ళ సంక్షేమం గురించి, వాళ్ళ బావు గురించి, నగర అభివృద్ధి గురించి పాటుపడాల్సినటువంటి వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా ఉండి విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి విశాఖ మాజీ వైసీపీ ఎంపీ MVV సత్యనారాయణ ప్రజల ఆస్తులనే కాదు, ప్రభుత్వ ఆస్తులనే కాదు, క్రైస్తవ మతస్థుల ఆస్తులు కూడా ఎక్కడ విడిచిపెట్టలేదనడానికి నిదర్శనం ఈ CBCNC ఆస్తులు. సాక్షాత్తు వాల్తేర్ వార్డు సర్వే నంబర్ 75/45లో ఉన్నటువంటి 18,370 చదరపు గజాలు చెందినటువంటి CBCNC ఆస్తుల్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలోని, అలాగే జిల్లా కోర్టుల్లో కూడా న్యాయ వివాదాల్లో యాజమాన్య హక్కుల గురించి, న్యాయ వివాదాల్లో ఉన్నటువంటి CBCNC ఆస్తులు ఏవైతే యాజమాన్య హక్కుల కోసం ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ పరిగణలో తీసుకోకుండా ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో MVV సత్యనారాయణ తనకున్నటువంటి అధికార బలంతో ఆనాడు బలవంతంగా క్రైస్తవ ఆస్తుల్ని కొట్టేశాడని చెప్పి పెద్ద ఎత్తున జనసేన పార్టీ పోరాటం చేసింది. సాక్షాత్తు ఆగస్టు 2023లో మా అధినాయకులు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు CBCNC ఆస్తులను కాపాడుతాము, క్రైస్తవ మతస్థులు కానీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు కానీ
ముస్లిం వక్ఫ్ భూములు కానీ ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా మేము కాపాడుతాం. ఇక్కడ ఎటువంటి భవనాలు వచ్చినా కూల్చివేసేటువంటి క్రమం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరు కూడా ఇక్కడ భవన నిర్మాణాలు చేపడుతున్నటువంటి భవనాలు ఎవరు కూడా కొనుగోలు చేయొద్దని చెప్పి విశాఖ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. అదే డిసెంబర్ నెలలో 2023లో పిఏసీ చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం వ్యక్తం చేయడం జరిగింది. సాక్షాత్తు ఎంవివి యొక్క పీక్ భవనం గురించి, నిర్మాణం గురించి టైకూన్ కోడలను మూసివేస్తే మేము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే టైకూన్ కోడలను తీసివేస్తాము, విశాఖ ప్రజలకి, వాహనదారులకి ఇక్కట్లు లేకుండా మేము చేస్తామని చెప్పి ఏదైతే అప్పుడు ప్రభుత్వంలో మేము మాట ఇచ్చామో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే టైకూన్ కోడల్ని పూర్తిగా ప్రజల సౌకర్యార్థం కోసం తీసివేశాం. పక్కనే ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ కోసం ఉన్నటువంటి 3600 చదరపు గజాలు, 100 కోట్ల రూపాయలు బాలికల, ఎస్సీ బాలికల స్థలాన్ని ఎంవివి కబ్జా చేస్తే అప్పుడు పోరాటం చేసి జనసేన పార్టీ ఎస్సీ బాలికల పాఠశాల యొక్క స్థలాన్ని కాపాడి అక్కడ రక్షణ కవచం లాగా ఒక ఫెన్సింగ్ కూడా వేయించడం జరిగింది. ఎంవివి అక్రమంగా 63 కోట్ల రూపాయలు టీడీఆర్, ఎక్కడ కూడా యాజమాన్య హక్కులు లేనటువంటి దినకర్ త్యాగరాజన్ పేరు మీద 63 కోట్ల రూపాయల టీడీఆర్ని ఇవ్వడం అన్నది తప్పు. ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి మేము పోరాటం చేశాం. అది కాకుండా కాకినాడలో గత ప్రభుత్వంలో ప్రకాష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం పేరుతో 128 కోట్ల రూపాయల టీడీఆర్ అక్రమంగా ఏదైతే అక్కడ ఎంవివి కొట్టేశాడో